ఇది కూడా ప్రస్తుతానికి అయితే ఇది కాయని. సో హాయ్, వెల్కమ్ టు కొత్త వ్లాగ్స్. చాలా రోజులు అయింది కదా వ్లాగ్స్ పెట్టయితే. నేను అసలు లాంగ్ వీడియోస్ అస్సలు పెట్టట్లా, ఎందుకంటే మీ రియాక్షన్స్ ఎక్కువ రావట్లా. నాకు అసలు వ్యూస్ ఉంటాయి కదా మనం పెట్టేది. సో డెఫినెట్గా ఈ వీడియోకి అయితే మాత్రం నాకు వ్యూస్ కావాలి. సో ఈరోజు అయితే నేనైతే వచ్చింది తేజ ఫామ్. ఇది మనం నంది హిల్స్ ఐడియా ఉందా మీకు? బెంగళూరులో ఉండే వాళ్ళందరికీ నంది హిల్స్ అంటే ఏంటో తెలిసే ఉంటుంది కదా. సో నంది హిల్స్కి వెళ్ళే దారిలో నంది ఉపచార్ పక్కన ఒక 400 మీటర్స్లో ఉండే ఈ ఫామ్ అయితే. సో ఇది ఫామ్ అనే అనొచ్చు అని అనుకుంటున్నా, ఎందుకంటే ఇక్కడ ఏంటంటే అన్నీ ఇలా గ్రో బ్యాగ్స్లో ఉండే చెట్లు అన్నీ ఉంటున్నాయి. మంచిగా అన్ని వెరైటీస్ ఆఫ్ చెట్లు గ్రో బ్యాగ్లో పెంచి మనకు అమ్ముతారంట. కానీ ఏమేమి వెరైటీస్ ఉన్నాయో నాకు తెలియదు. సో లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం కదండి. సో చాలా నాకు తెలుసు ఒక ఎన్నో ఇయర్స్ ముందు అనుకుంటా ఈ ఒక ల్యాండ్ తీసుకొని మంచిగా వాళ్ళ ఇల్లు లోపల కన్స్ట్రక్ట్ చేసుకొని ఇలా ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు వీళ్ళు. సో ఓనర్స్ అయితే అక్కడ ఉంటారు. సో మీకు ఏమైనా చెట్లు కావాలంటే డెఫినెట్గా వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి. సో స్టార్టింగ్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి తెలుసా మీకు? ప్లమ్స్ ఉన్నాయి, ప్లమ్స్, ఆరెంజెస్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. అసలు స్వీట్ లైమ్ అని చెప్పి అసలు పేరు కూడా నాకు తిరగట్లా. ఇదేదో తబేలా ఆరెంజ్ అంట, ఆరెంజ్. అండ్ ఇది ఆప్టేకాయ్ చూడండి, ఆరెంజ్లోనే ఎన్ని పేర్లు ఉన్నాయి. చిన్న చిన్న ఆరెంజెస్ ఇవైతే చిన్న చిన్న లెమన్స్లా ఉన్నాయి కదా ఇవి, కానీ ఆరెంజ్. మీకు ఇంకో చెట్టు చూపించిన కొంచెం వెరైటీగా ఉంది, భయానకంగా ఉన్న చెట్టు ఇది. ఇది మేబీ సమ్ క్యాక్టస్ వెరైటీ ఏమో, కానీ చూడండి అసలు ఎలా ఉందో, కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. చైనా ఆరెంజెస్, జేడ్ ప్లాంట్, ఇవన్నీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనుకుంటా. ఇక్కడ ఉన్నవి ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇది కూడా అంతే, కొత్త పరిస్థితి. చూడండి ఎలా ఉన్నాయి, ఒక్కొక్కటి ఎంత సైజు ఉన్నాయి. ఇవి ఇంకా పెద్దవి అవుతాయంట. గ్రేప్ ఫ్రూట్ ఉంటారు కదా, గ్రేప్ ఫ్రూట్ లాంటిదేమి అసలు ఆ లోపలైతే ఇంకా పెద్దది ఉంది. ఆ లోపల చూసారా అసలు ఇంత సైజులో వస్తాయి అసలు అవైతే. ఇవి ఇంకా చాలా చిన్నగానే ఉన్నాయి. కొన్ని లైక్ విటమిన్ లీఫ్, మరి ఇది ఏం చెట్టో నాకు ఐడియా లేదు, కానీ విటమిన్ లీఫ్ అంట ఇది. మరి దీని నుంచి ఏం వైటమిన్స్ వస్తాయో తెలియదు నాకు. వైటమిన్స్ ఇవన్నీ గమ్లెస్ జాక్ ఫ్రూట్ చెట్లు ఇవన్నీ. జాక్ ఫ్రూట్లోనే చాలా వెరైటీస్ ఉన్నాయి. అది గమ్లెస్ అంట, ఇదేమో సాదా జాక్. అండ్ ఇక్కడేమో రామచంద్ర జాక్ అంట. పేర్లు ఏమో నాకు తెలిసి డొనేట్ చేసిన వాళ్ళవి. ఇది వరా షెరీల్ జాక్, డిసెంబర్ హనీ జాక్ అంట. అండ్ చేతాలి జాక్ చూడండి, ఆ జాక్ ఫ్రూట్స్ కూడా బాగున్నాయి కదా. శంకరా జాక్ అంట, మేబీ స్వీట్గా ఉంటాయేమో. అండ్ ఇది శంకర ఇలా ఉంటాయిదంట ఆ జాక్ ఫ్రూట్ అయితే. మనం నార్మల్గా తినే జాక్ ఫ్రూట్స్ కొంచెం వెరైటీగా ఉంటాయి కదా, ఎల్లోగా ఉంటాయి. ఇవి చూడండి ఆరెంజ్ కలర్లో ఉన్నాయి. అండ్ డంగ్ సూర్య జాక్, సింధూరా జాక్, బాబోయ్ అసలు ఎన్ని పేర్లు ఉన్నాయి. G11 జాక్, హనీ జాక్. అండ్ ద లాస్ట్ వన్ నాగచంద్ర జాక్ అంట. బాబోయ్ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంక ఇక్కడైతే అంజీర్ ఉంది. ఒకసారి అంజీర్ దగ్గర నుంచి చూద్దాం రండి. సో ఇక్కడ ఇదైతే అంజీర్ చెట్టు అయితే ఉంది. అసలు ఎంత పెద్ద చెట్టో ఇవి చూడండి. కొన్ని అయితే అంజీర్లు నాకు తెలిసి ఇంకొంచెం రైప్ అవ్వాలేమో. అక్కడ పైన ఉన్న రెడ్ మాత్రం ఫుల్ రైప్ అయి ఉంది. యాక్చువల్గా అంజీర్ ఇలా ఉంది, రైప్ది ఓపెన్ చేస్తే ఇలా ఉంది లోపల. మేబీ దీన్ని ఇలా క్రాస్ సెక్షన్లో కట్ చేసిన తర్వాత డ్రై చేస్తారేమో. సో ప్రస్తుతానికి లోపలైతే ఇలా కనిపించింది. ఫస్ట్ ఇది అసలు అంజీర్ కాదనుకున్నాము. మీకు ఇంకో ఫ్రూట్ అన్నా కదా, అదేని ఇది స్టార్ ఫ్రూట్. సో నాకు యాక్చువల్గా బెంగళూరుకి వచ్చినంత వరకు స్టార్ ఫ్రూట్ అనేది ఒక ఫ్రూట్ ఉంటుందనే విషయం కూడా తెలియదు. సో రీసెంట్లోనే నాకు తెలిసింది స్టార్ ఫ్రూట్ చాలా బాగుంటాయి అంట ఇవి కూడా. ప్రస్తుతానికి అయితే ఇది కాయ. సో ఇక్కడ చూసారు కదా చాలా పూలు ఉన్నాయి. సో ఈ సింగిల్గా కాకుండా ఇలా గుత్తుల్లోని వస్తాయి స్టార్ ఫ్రూట్స్ అయితే. చూసారా చిన్న చిన్న స్టార్ ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడైతే. ఇంకా నాకు తెలిసి స్టార్ ఫ్రూట్ కూడా సీజన్ లేదు ఉన్నాయి లోపలికి ఉన్నాయి చూడండి. సో ఇవి ఇంకా చాలా పెద్దవి ఉంటాయంట. ఇవి చాలా చిన్న సైజ్ అయినా ఇంకా చాలా పెద్ద పెద్ద స్టార్ ఫ్రూట్స్ అవుతాయంట. సో వీటి వెరైటీస్ కూడా ఇక్కడ చాలానే ఉన్నాయంట. సో నెక్స్ట్ ఏదైనా వెరైటీ చూద్దామండి. మీకు పప్పర్ పల్స్ తెలుసు కదా, పెద్దగా గ్రేప్ ఫ్రూట్లా ఉంటాయి, చాలా ఎక్కువ తొనలు ఉంటాయి. సో ఆ వెరైటీ కూడా ఇక్కడ ఉన్నది చూడండి. అసలు ఎంత పెద్దగా ఉన్నాయి ఇవైతే. ఇవి ఇంకా పెద్ద సైజులో అవుతాయి పప్పర్ పనసలు.
మన వైపు బాగా ఉప్పు కారం వేసుకొని తింటారు కదా వీటిని, బాగుంటాయి యాక్చువల్గా అయితే. సో దీని వెరైటీస్ కూడా చాలానే ఉన్నాయి. కొంచెం హ్యూజ్గా కనిపించే వాటికైతే మాత్రం నేను వీడియో చేస్తున్నా. సో దాంట్లో ఇది ఒకటి ఉంది, పప్పర్ పనసకాయ. ఫస్ట్ అసలు ఆరెంజెస్ ఏమో అనుకున్నాము. సో వాళ్ళు అన్నారు ఆరెంజ్ కాదమ్మా ఇది, దీన్ని ఏదో అంటారు ఇంగ్లీష్లోని, పెమిలియోనో ఏదో అంటారు. సో తెలుగులో అయితే మాత్రం పప్పర్ పనసకాయలు. ఇవన్నీ చాలా బాగున్నాయి. దీని ఫ్రూట్స్ కూడా, దీని చెట్లు కూడా చాలా ఎక్కువే ఉన్నాయి ఇక్కడ. ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఎక్కడ అంటే తేజ నర్సరీ ఫార్మ్స్ది, నియర్ రాణి సర్కిల్, దేవన్హల్లి, బెంగళూరులో అంట. మనకి నంది ఉపచార్ ఐడియా ఉంటే మాత్రం మీకు తెలుస్తుంది. నంది ఉపచార్కి చాలా దగ్గరలో ఉన్నది ఈ ఫామ్ అయితే. సో ఇక్కడ వాళ్ళ ఓన్ హౌస్ కూడా వాళ్ళు మంచిగా వేసుకొని చుట్టుపక్కలంతా ఫార్మింగ్ అయితే చేస్తున్నారు. ఈయనే ఓనర్ గారు ఇక్కడ ఉండేది. సో ఇక్కడ వాళ్ళు క్యాటల్స్ అండ్ దాన్ని ఏమంటారు, గోటు కూడా ఉన్నాయి. గోటు, కవ్వు అన్నీ చాలా న్యాచురల్గా అన్ని ఫార్మింగ్ అయితే చేస్తున్నారు. వాటితో పాటు అవి అయితే అమ్మడానికి కాదంట, అవి వాళ్ళ ఇంట్లో చెట్లు, ఇంట్లో పెట్స్ అవైతే. సో మనం నెక్స్ట్ చూద్దాం ఎక్కడ ఏమున్నాయి అనేది. సో ఇక్కడైతే మొత్తం అంతా తేజ నర్సరీ అండ్ ఫార్మ్స్లో ఏమేమి ఉంటాయో ఫ్రూట్స్తో సహా ఉన్నాయి. చూడండి అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. మ్యాంగో, సపోటా, జాక్ ఫ్రూట్, అలానే జాక్ ఫ్రూట్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. జామున్లో కూడా చూసారా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. మనం ఇవి యాపిల్ అంటాం కదా, ఐస్ యాపిల్, యాక్చువల్గా అవన్నీ జామున్ వెరైటీస్లో ఉంటాయి. అండ్ లైమ్లో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇది ఒకటైతే తీసుకున్న బాగుంది ఇది. అండ్ కస్టర్డ్ యాపిల్, గోవాలో నేను చెప్పాను కదా, నాకైతే ఓన్లీ ఈ గోవానే తెలుసు. బ్లాక్ గోవా అంట, బ్లూ గోవా అంట, స్పైసీ గోవా, చాలానే ఉన్నాయి. అండ్ అదర్ ఫ్రూట్స్ లైక్ బాదాం, యాపిల్ చాలానే ఉన్నాయి వీటిలో అయితే. అండ్ చెర్రీస్లో కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ మనం ఒకసారి చూద్దాము. ఫస్ట్ అయితే నేను మీకు జస్ట్ ఒక అవుట్లైన్ చూపిస్తున్నా అసలు ఇక్కడ ఏమేమి ఉంటాయి అనేది ఇంట్లో. అండ్ ఇక్కడంట దగ్గర మనకి 256 వెరైటీస్ ఆఫ్ చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ. ఏంటండి దాల్చిన చెక్కలు కూడా ఉన్నాయంట ఇక్కడ, తెలుసా మీకు? దాల్చిన చెక్క, బాస్మతి చెట్లు, బాస్మతి లీఫ్ ఉంటాయి కదా, పెప్పర్, అలాంటివన్నీ కూడా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ 256 వెరైటీస్ ఆఫ్ చెట్లు ఉన్నాయి. సో డెఫినెట్గా గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇవైతే ట్రై చేయాల్సిందేని. సో అసలు ఏమేమి ఉన్నాయో అసలు చూద్దాం పదండి. సో ఒక్కసారి మీ ఫామ్ గురించి చెప్పరా? ಇದು ತೇಜ ನರ್ಸರಿ ಆ್ಯಂಡ್ ಫಾರ್ಮ್ಸ್, ರಾಣಿ ಸರ್ಕಲ್, ದೇವನಹಳ್ಳಿ. ಇದು ಇಂಟರ್ನ್ಯಾಷನಲ್ ಸರ್ಟಿಫೈಡ್ ಆರ್ಗ್ಯಾನಿಕ್ ನರ್ಸರಿ, ಇಡೀ ದೇಶದಲ್ಲಿ ಒಂದೇ ಇರೋದು. ಆಮೇಲೆ ಇಲ್ಲಿ ಭಾಳ ಮುಖ್ಯವಾಗಿ ಹಣ್ಣಿನ ಗಿಡಗಳಿಗೆ ಇಂಪಾರ್ಟೆನ್ಸ್ ಕೊಟ್ಟಿದೆ. ರೈತರಿಗೆ ಏನು ಬೇಕಾಗಿದೆಯೋ ಅದು 260 ಅಲ್ಲದೆ ಇನ್ನೂ ಒಂದು 40 ವೆರೈಟಿ ಬಹಳ ಅಪರೂಪವಾದಂಥ ಹಣ್ಣಿನ ಗಿಡಗಳು ಇಲ್ಲಿ ಸಿಗುತ್ತೆ. ಬಹುಶಃ ದಕ್ಷಿಣ ಭಾರತದಲ್ಲಿ ಒಂದೇ ಕಡೆ ಇಷ್ಟು ಜಾತಿಯ ಹಣ್ಣಿನ ಗಿಡಗಳು ಎಲ್ಲಿನೂ ಸಿಗೋದಿಲ್ಲ. ಬಹಳ ಮುಖ್ಯವಾಗಿ ಎಲ್ಲ ಸಾವಯವದಲ್ಲಿ ಬೆಳೆಸಿರೋವಂಥ ಸಸ್ಯಗಳು ಇವು. ಹಾಗಾಗಿ ರೈತರು ಇಲ್ಲಿಂದ ಸಸ್ಯ ತಗೊಂಡು ಹೋದರೆ ಕೂಡ ಅದು ಭಾಳ ಚೆನ್ನಾಗಿ ನಾಟ್ಕೊಳ್ತವೆ. ಅದರಲ್ಲಿ ಯಾವುದೇ ಒಂದು ದೋಷ ಇರೋದಿಲ್ಲ. ಭಾಳ ಮುಖ್ಯವಾಗಿ ಇಲ್ಲಿ ಸಸ್ಯಗಳನ್ನು ಕೊಡುವುದಲ್ಲದೆ ಶನಿವಾರ ಭಾನುವಾರ ಬಿಟ್ಟು 5 ದಿನ ಬೆಳಗ್ಗೆ 9 ಗಂಟೆಯಿಂದ 11:30ವರೆಗೂ ಇಲ್ಲಿ ತರಬೇತಿ ಕ್ಲಾಸ್ಗಳಿರುತ್ತೆ, ಟ್ರೈನಿಂಗ್ ಕ್ಲಾಸ್ಗಳಿರುತ್ತೆ. ಬಂದು ರೈತರು ಪಾಲ್ಗೊಳ್ಬೋದು. ಅದು ಸಸ್ಯಗಳ ಒಂದು ಸೆಲೆಕ್ಷನ್ ಇರ್ಬೋದು, ಅದು ಸಸ್ಯಗಳಿಗೆ ಗೊಬ್ಬರಗಳ ನಿರ್ವಹಣೆ ಇರ್ಬೋದು, ಭೂಮಿಯ ನಿರ್ವಹಣೆ ಇರ್ಬೋದು, ಬೌಂಡ್ರಿಗೆ ಏನಾಗ್ಬೋದು ಅನ್ನೋದಿರ್ಬೋದು. ಇವುಗಳೆಲ್ಲವನ್ನೂ ಇಲ್ಲಿ ತರಬೇತಿ ಮುಖಾಂತರ ಹೇಳಿಕೊಡಲಾಗುತ್ತೆ. ಬಂದು ರೈತರು ಈ ಉಪಯೋಗ ಕೂಡ ಪಡ್ಕೋಬೋದು. ತರಬೇತಿಗಾಗಿ ಯಾವುದೇ ಶುಲ್ಕ ಇರೋದಿಲ್ಲ. ಬಟ್ ಟೈಮನ್ನು ಎಲ್ಲರೂ ಫಾಲೋ ಮಾಡಬೇಕಾಗಿ ವಿನಂತಿ. ವೀಕ್ ಡೇಸಲ್ಲಿ ಬೆಳಗ್ಗೆ 8:30ಗೆ ಬಂದಿರಬೇಕು. ನಾನು 9 ಗಂಟೆಗೆ ಕ್ಲಾಸ್ ಶುರು ಮಾಡ್ತೀನಿ, 11:30ವರೆಗೂ ಇರುತ್ತೆ. ಇದು ಇಷ್ಟು ಇಲ್ಲಿ ಒಂದು ಸಂಕ್ಷಿಪ್ತ ಪರಿಚಯ. సో ఇప్పుడు మీతో మాట్లాడింది అయితే మాత్రం ఇక్కడ ఫౌండర్, యాక్చువల్గా ఆయన పేరు తేజ గారు. సో ఆయన అయితే మీకు ఏం చెప్పారు అనేది అర్థమయ్యే ఉంటారు కదా. సో ఆయన ఏం చెప్పారంటే ఇక్కడ మండే టు ఫ్రైడే క్లాసెస్ కూడా జరుగుతాయంట. అంటే మనం అసలు ఎలా కల్టివేషన్ చేసుకోవాలి, అసలు సాప్లింగ్స్ ఎలా రెడీ చేసుకోవాలి, సాయిల్ గురించి, అసలు ఫ్రూట్స్ నేచర్ గురించి అవన్నీ మనకు అర్థం చేసుకోవడానికంట వాళ్ళు క్లాసెస్ కూడా చెప్తారంట. పైగా ఏంటంటే మీరు ప్రియర్ ఇన్ఫర్మేషన్తో రావాలంట. మీరు ఏమైనా కొనాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ ఫామ్కి మీరు ముందే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రావాలంట. అది కూడా మండే టు ఫ్రైడే మాత్రమే అంట, సాటర్డే సండేస్ అయితే కాదు. ఇన్ కేస్ వస్తే కూడా వాళ్ళు ఇస్తారు, కానీ ఏంటంటే కొంచెం టైం వెయిటింగ్ అనేది ఉంటుంది. మీరు ముందే ఇన్ఫార్మ్ చేస్తే ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ రెడీగా ఉంటారు. సో క్లాసెస్ కూడా చెప్తారంట. ఇక్కడ దగ్గర ఈ ఫామ్ కంట 5 స్టేట్ అవార్డ్స్, ఒక నేషనల్ అవార్డు కూడా వచ్చిందంట. అంత పెద్ద ఫామ్ ఇది. పైగా ఫ్రూట్ వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి. మీరు చూస్తే కానీ మీకు తెలియదు. డెఫినెట్గా ఇలాంటి ప్లేసెస్ మాత్రం పిల్లల్ని పట్టుకొని వస్తే వాళ్ళకి తెలుస్తుంది అసలు ఏంటంటే వెరైటీస్లో ఉన్నాయి. అంటే వాళ్ళకి చూస్తే ఏంటంటే నాలెడ్జ్ అనేది ఇంకా ఎక్కువ గెయిన్ అవుతుంది. మన బుక్స్లో చదివించే కానీ ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా చూస్తే కొంచెం
ఎక్సైట్మెంట్ కూడా ఉంటుంది. పైగా వాళ్ళ మెమరీ పవర్లో కూడా మంచిగా బ్రెయిన్లో ఏంటంటే మంచిగా ఫ్రూట్తో చూస్తారు కదా, సో గుర్తు కూడా ఉండిపోతుంది. ఇంప్రెషన్ అనేది బాగుంటుంది ఇలాంటి ఏరియాస్ తెచ్చి పిల్లలకి చూపిస్తే కూడా. సో అలా చూద్దాం అసలు ఏమేమి ఉన్నాయి ఇక్కడ అది. సో ఇవన్నీ చింతపండ్లు వెరైటీస్. ఇది రెడ్ టామరిన్ అంట. ఇక్కడ ప్యాషన్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ప్యాషన్ ఫ్రూట్ రెడ్ 2 టైప్స్ ఉంటాయి కదా, గ్రీన్ రెడ్. సో ఇది గ్రీన్ టైప్, రెడ్ టైప్. చూడండి నాటు జామకాయలు, గోవా. ఇవన్నీ డ్వార్ఫ్ మ్యాంగోస్. డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉన్నాయి ఇక్కడ. డ్రాగన్ ఫ్రూట్ ఇంకా అయితే ఏం రాలేదు కానీ డ్రాగన్ ఫ్రూట్, బిల్వపత్రాలు. అండ్ ఇది ఆమ్లా, ఉసిరి. ఇవి కోకోనట్. ఈ మధ్యకాలంలో ఈ కోకోనట్స్కి పువ్వు వచ్చి అమ్ముతున్నారు కదా, సో ఇది డైరెక్ట్ వేరియంట్. మీ దగ్గర కానీ ఏమైనా ఒక మంచిగా ల్యాండ్ ఏమైనా ఉంటే మాత్రం డెఫినెట్గా ఇలాంటి ఏరియాస్కి వచ్చి కొన్ని ప్లాంట్స్ లైక్ మనం రెగ్యులర్గా వాటరింగ్ చేయలేని ప్లాంట్స్ ఉంటాయి కదా, సో కొన్ని ఏంటంటే ఒక వర్షాలకే బతికిపోయే ప్లాంట్స్, అలాంటి వాటిలో ఇలాంటి కోకోనట్ చెట్లు కూడా ఉంటాయి కదా, ఉసిరి, టామరిండ్ ఇలాంటివి, ప్యాషన్ ఫ్రూట్స్ ఇవన్నీ. సో అలాంటివి అయితే మంచిగా తీసుకొని మనం అయితే ప్లాంట్ చేసుకోవచ్చు. రండి ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ చూద్దాం. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ జాక్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ జాక్ ఫ్రూట్స్ ఏంటి, జాక్ ఫ్రూట్స్. ఈ చిన్న కోకోనట్ లాంటివి చూసారు కదా, ఇది ఒక వెరైటీ. మనం మామూలుగా తాగిది గ్రీన్ కలర్ కదా, సో దీంట్లో వాటర్ కొంచెం స్వీట్గా ఉంటాయంట. ఇది ఆరెంజ్ కలర్ది. స్టార్ ఫ్రూట్ మనం ఇందాక చూసాం కదా, స్టార్ ఫ్రూట్. సో దాని చెట్లు కూడా ఉన్నాయి మంచిగా. స్టార్ ఫ్రూట్, సపోటా, ఫిగ్, అంజీర్ చెట్లు చూడండి, ఇదంతా అంజీర్ చెట్లేని. వాటర్ యాపిల్, ఇక్కడ వాటర్ యాపిల్స్ కూడా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో విన్న ఫ్రూట్లో అయితే ఒకటి వాటర్ యాపిల్, ఒకటి స్టార్ ఫ్రూట్ తెగ ట్రెండింగ్లో ఉంటున్నాయి అసలు. ఇంక ఇక్కడ చూడండి స్వీట్ లైమ్. ఇవన్నీ స్వీట్ లైమ్. ఇక్కడేమో పొమోగ్రెనేట్. ఇది పొమోగ్రెనేట్. ఇక్కడ ఉంది అది స్వీట్ లైమ్. ఇది స్వీట్ లైమ్. స్వీట్ లైమ్ అయితే చక్కగా మనము అపార్ట్మెంట్స్లో కూడా వేసుకోవచ్చు, మంచిగా ఉంటాయి. ఏంటంటే మంచిగా సన్లైట్ రావాలి. మీకు కిచెన్ గార్డెన్ వాటిలో అయితే కుదరదు కానీ బాల్కనీస్లోని మంచిగా మీకు టెర్రస్లో కానీ లేదంటే బయట వేసుకుంటే మాత్రం స్వీట్ లైమ్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా చాలా ఎక్కువ ఫార్మేషన్ కూడా ఉంటుంది క్రాప్ దాంట్లో. సో మనం ఆల్రెడీ ఫిగ్ చూసాం కదా, సో ఇక్కడ బాదాం కూడా ఉంది. ఆప్రికాట్, బాదాం రెండు మంచిగా నట్స్. అండ్ సపోటాలోనే చాలా వెరైటీస్ చూసినట్టున్నాను నేను. ఇది రెడ్ బనానా సపోటా అంట. కస్టర్డ్ యాపిల్ చూడండి, ఇది బోన్సై సపోటా లాగా బనానా సపోటా. దీనికి చెట్లకే ఉన్నాయి చిన్నవి. ఇలాంటివి మనకి మంచిగా ఏమైనా ప్లేస్ ఉంటే వేసుకుంటే మాత్రం చాలా బాగా వస్తాయి. అండ్ ఇక్కడ స్ట్రాబెరీస్ కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి స్ట్రాబెరీస్ అయితే లేవండి దానికి. ఇంకోటి ఇక్కడ బ్లాక్బెర్రీ, నేను బ్లూబెర్రీ కూడా చూసాను ఇక్కడ. అండ్ చెర్రీస్ కూడా ఉన్నాయి. బాస్మతి లీఫ్, బాస్మతి. అండ్ ఇది ఇంగువ చెట్టు అంట, ఎసఫిడా ఇంగువ చెట్టు. అండ్ ఇది కోకం డ్రింక్ తెలుసుంటారు కదా చాలా మందికి, చలవ చేస్తుంది అని అంటారు. ఎక్కువ మహారాష్ట్ర వైపు తాగుతారు ఈ కోకం డ్రింక్. సో ఆ కోకం జ్యూస్ కూడా చెట్లు ఉన్నాయి ఇక్కడ. డెఫినెట్గా ఫార్మింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఇలాంటి దగ్గరికి వచ్చి మాత్రం తీసుకుంటే మాత్రం చెట్లు కూడా ఈజీగా బతుకుతాయి. నాకు తెలిసినంత వరకు జస్ట్ కొంచెం మనం కేర్ తీసుకుంటే చాలు. ఏంటంటే సన్లైట్ ఇంపార్టెంట్ దేనికైనా. చిన్న టమాటోస్ అయితే మనకు కూడా వచ్చేస్తాయి కానీ కొన్ని వెరైటీస్. చనా, ఇక్కడ ఒక చెర్రీ ఉంది, ఇది ఒక చెర్రీ వెరైటీ ఇక్కడ ఉన్నది. అక్కడ ఇంకో చెర్రీ ప్లాంట్ కొంచెం వెరైటీస్లో మనీలా టెన్నిస్ చెర్రీ అంట. ఇది మటోవా చెర్రీ. ఇవి డెఫినెట్గా అయితే గ్రో ఉంటాయి కానీ మనం కొంచెం కేర్ తీసుకోవాలి వీటన్నిటికీ. దురియన్ చెట్టు అనుకుంటా ఇక్కడ ఉన్నది ఒకటి. రండి చూపిస్తాం మీకు దురియన్ చెట్టు. ఐ థింక్ సో ఇవి దురియనే అనుకుంటున్నా. సో నాకంత ఐడియా లేదు, దురియనే అనుకుంటా ఇవి. ఇలా ఇక్కడికి వస్తే బాగానే ఉంటాయి కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చెట్ల మీద చాలా చిన్న పురుగులు ఉంటాయి. అవి పాకిరిందంటే మాత్రం మళ్ళీ మనకి ర్యాషెస్లా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాటికి వచ్చిన ముందు జాగ్రత్తగా ఉంటే బెస్ట్. అందరూ వ్యాజ్లిన్స్ అవన్నీ అప్లై చేసుకుని రావడం. సో నెక్స్ట్ మేమైతే ఇక్కడ చిన్నగా గ్యాదరింగ్ లాగా చిన్నగా లంచ్ అయితే ప్రిపేర్ చేసుకుని వచ్చాం. సో ఇప్పుడైతే లంచ్ చేసేస్తాం. లంచ్ చేశాక మిగతావన్నీ చూపిస్తా. బ్లూబెర్రీ అన్నా కదా, ఇగోటి ఇక్కడ బ్లూబెర్రీ కూడా ఉంది. బ్లూబెర్రీ
స్పెల్లింగ్ తప్పు రాశారు వాళ్ళు. ఇలానే చాలా వెరైటీస్ ఉన్నాయి. మ్యాంగోస్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. అసలు ఇక్కడైతే చాలా వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ దగ్గరలోనే ఒక కాకరకాయ పాదు కూడా ఉంది. సో డెఫినెట్గా ఈసారి కాకరకాయలు అయితే తీసుకెళ్ళాలి అక్కడ నుంచి. సో ఇప్పుడు ఫస్ట్ అయితే లంచ్ చేసేద్దాం. మీకు ఒకటి చూపినా ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ ఇక్కడ అరేంజ్ చేసుకున్నాం. చక్కగా చేప తెచ్చుకొని ఫుడ్ అంతా రెడీ చేసేసుకున్నాం. సో నేనేంటంటే మనిషికి ఎవరికి కావాల్సిన బాక్స్లోని కొంచెం పులావ్ ఉన్న కొంచెం వంకాయ కర్రీ చేసి తెచ్చేసాం. సో దట్ ఇంకా మనం ఇక్కడికి వచ్చాక ప్లేట్స్లోని వాటిలో కాకుండా ఎవరి బాక్స్లో వాళ్ళు తీసేసుకుంటారని చెప్పి. ఫ్రూట్స్లోకి అయితే ఇది ఇది అండ్ వంకాయ, టేస్టీ వంకాయతో కర్డ్ రైస్, పులావ్ అండ్ వాటర్ మెలన్ దోసకాయ తీసుకున్నాం. అండ్ కొన్ని స్నాక్స్ అయితే తెచ్చుకున్నాం. పిల్లలతో వచ్చాం కదా, స్నాక్స్ డెఫినెట్గా ఉండాల్సిందే. సో మనమైతే ఈరోజు ఏం కొనడానికి అయితే రాలా, జస్ట్ నార్మల్గా చూడడానికి అయితే వచ్చాము. అలా ఒకసారి వీడియో చేద్దామని చెప్పి అయితే వచ్చాను. నేనేమనుకున్నా అంటే నాకు ఇక్కడ వెజిటబుల్స్ లాంటివి దొరుకుతాయేమో అనుకున్నా, లైక్ రాడిష్, క్యారెట్ ఆ టైప్వి. కానీ ఇక్కడ ఆ టైప్ కాదు, ఇదంతా ఫార్మింగ్. అంటే మనకి ఏమైనా మంచిగా పెద్దగా ఏమైనా ఫార్మ్స్ ఉంటే అలాంటి ఫార్మ్స్కి తీసుకెళ్ళి ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మీన్స్ లైక్ పెట్టుకోవడానికి అని చెప్పి. ఎందుకంటే ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. అసలు మ్యాంగోలు అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో మీకు ఇప్పుడు నేను లంచ్ అయిన తర్వాత అయితే మీకు ఆ వీడియో చూపిస్తాను. అక్కడికి వెళ్ళాక వీడియో తీస్తా. అసలు మ్యాంగోస్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. అవి ఏంటంటే అనేది మనం చూద్దాం ఒకసారి. ఇప్పుడు చాలా వెరైటీస్ అన్నాం కదా. సో ఇది వేరియంట్ అంటే అమర్పాలి ఇవి అయితే ఇవన్నీ అవేని. అండ్ ఇక్కడేమో ఓకే ఇదంతా అమర్పాలి మ్యాంగోస్. ఇక్కడేమో లోంగ్రా దషేరా అండ్ హిమసాగర్. మల్లిక ఎక్కువ బెంగళూరులో దొరికేది అయితే మల్లిక అని. నేను ఇక్కడికి వచ్చాక ఎక్కువ తిన్నా మల్లిక చక్ర గుత్తి మ్యాంగో అంట. మ్యాంగో సీజన్ లేదు కాబట్టి మ్యాంగోస్ అయితే ఏం కనిపించట్లా. అండ్ ఇది ఓకే ఇది నార్మల్ మ్యాంగో అని, మనకి నేటివ్ మ్యాంగో ఉంటుంది కదా, మ్యాంగిఫెరా ఇండికా. ఇది నార్మల్ మన నేటివ్ మ్యాంగో. అంటే నార్మల్గా ఇప్పుడంటే హైబ్రిడ్ వెరైటీస్ ఎక్కువ వచ్చాయి, కానీ ఒకప్పుడు అయితే నార్మల్ మ్యాంగోస్ ఉండే కదా, ఆ మ్యాంగో ఇదైతే. అండ్ మీకు ఇంకోటి చూపిస్తే మర్చిపోయారండి, ఈ చెట్టు మధ్యలో ఏంటుందో చూసుకోండి, అవకాడో. యాక్చువల్గా ఇండియాలో ఇప్పుడు అవకాడో కూడా పెంచేస్తున్నారు మంచిగా. మనము ఇదైతే చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి, పైగా మనకి చాలా లెస్ ప్రైస్లో దొరికిపోయినట్టేని. మీరు ఈ చెట్టు వేసుకుంటే మాత్రం మీకు ఒక 1 year పడుతుంది అనుకుంటా ఫ్రూట్ రావడానికి. కానీ ఒక్కసారి ఫ్రూట్స్ రావడం స్టార్ట్ అయితే మాత్రం అసలు కుప్పలుగా వస్తాయి. సో మనం ఒక 2 అవకాడోస్ తీసుకున్నాం ఇక్కడ. సో ఇది ఇంటికి వెళ్ళి పెడతా. ఫుల్ కాయలు ఇవి రైప్ అవ్వాలంటే బ్రౌన్ కలర్ కవర్లో పెట్టాలి. కానీ చెట్టు మాత్రం భలే ఉంది కదా. సో డెఫినెట్గా నాకు కానీ ప్లేస్ ఉంటే మాత్రం కంపల్సరీగా వేసుకునే చెట్లు మాత్రం అవకాడో ఒకటి ఉంటుంది. ఎందుకంటే దాంట్లో హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి, పైగా చాలా కాస్ట్ కూడా. అది ఇంట్లో ఉంటే మంచిగా మనం తినొచ్చు కదా. సో ఇవైతే అవకాడోస్. ఇది కేసరి మ్యాంగో, ఇదంతా కేసరి. అండ్ ఇది బెంగళూరు మ్యాంగోస్ అంట ఇవి. తోతాపురి ఇక్కడ బాగా దొరుకుతాయి అసలు. అండ్ స్ట్రాబెరీస్ నాకైతే ఒకటి పట్టుకెళ్ళి ట్రై చేయాలని ఉంది, కానీ వస్తుందో రాదో అని చిన్న డౌట్. ఎందుకంటే ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, వీటివి నవంబర్ నుంచి సీజన్ స్టార్ట్ అవుతుంది. ఇది ఆల్ టైమ్ మ్యాంగోస్ అంట. ఇది హిమాం పసంద్. ఓకే ఇది హిమసాగర్ కాదు, హిమాం పసంద్ అనుకుంటా. చాలా టేస్టీగా ఉంటాయి అసలు. ఎంత ఉంటుంది ఒక్కొక్క కాయ ఇక్కడైతే. అండ్ మెసిడేమియా నట్స్ కూడా ఉన్నాయి అబ్బా ఇక్కడైతే. ఈ నట్స్ ఫుల్ కాస్ట్లీ. యాక్చువల్గా మన వైపు పండవు ఈ మధ్యకాలంలో, అసలు అన్ని హైబ్రిడ్ అన్ని పెట్టేస్తున్నారు. ఇదేదో పిచ్చి చెట్లులా ఉన్నాయి కదా ఇవి చూడడానికి. ఇవి మెసిడేమియా నట్స్ అంట. అండ్ టీక్ కూడా ఉంది ఇక్కడ. అండ్ బ్లాక్ మల్బరీ, ఇది బ్లాక్ మల్బరీ, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ అండ్ బ్లాక్బెర్రీ, అన్ని టైప్స్ ఆఫ్ బెర్రీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. యాక్చువల్గా మన బెంగళూరు క్లైమేట్కి అయితే అన్ని బెర్రీస్ కూడా వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. సో డెఫినెట్గా ట్రై చేయొచ్చు మీరు ఎవరైనా. ఇదేమో గోవా. ఇవన్నీ నార్మల్ ప్లాంట్స్ అని. అండ్ ఇక్కడ అన్ని ఇవన్నీ కర్రీ లీవ్స్. డోరీ మ్యాంగో అంట. ఇవేమో చిన్న రసాలు మ్యాంగో.
అండ్ ఇవి పెద్ద రసాలంట, రసాలు ఇవి. అండ్ జామున్ చెట్లు ఇవన్నీ, జామున్ మాపింగ్ అంట, మాపింగ్ ఏమో నాకు తెలియదు అసలు ఇవేం మ్యాంగోస్. అక్కడ ఇంకొక మ్యాంగో ఉంది, కొట్టపల్లి కొబ్బరి మ్యాంగో. ఓకే, కొబ్బరి మ్యాంగోలా అవి. సో లైమ్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి, బాలాజీ లైమ్ అంట. ఇక్కడేమో మార్కెట్ లెమన్, మార్కెట్ లెమన్. ఇవన్నీ లెమన్, మంచి ఫ్లేవర్ వస్తుంది అసలు, ఫ్రాగ్రెన్స్ చాలా బాగుంది అసలు లెమన్ ఇది ఇక్కడ. అండ్ లెమన్స్ అయ్యాక ఆపిల్స్ అన్నా కదా, మీకు ఆపిల్స్ చూపిస్తారండి. ఇవన్నీ లెమన్సే. వైట్ మల్బరీ, బ్లూ గోవా అండ్ స్వీట్ చెర్రీస్. చెర్రీస్లో కూడా చాలా ఉన్నాయి. స్వీట్ చెర్రీ, అక్కడేమో అంజీర్ ఉంది. ఇదేందో షుగర్ బే చకోటా అంట. సో నాకు ఈ చెట్టు ఏం తెలియదు, షుగర్ బే చకోటా. అండ్ సీడ్లెస్ లైమ్ వెరైటీ. అండ్ ఇక్కడ యాపిల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి, చూపిస్తారండి మీకు ఒకసారి. సో ఇది థై స్వీట్ వుడ్ యాపిల్ అంట. ఇవన్నీ నార్మల్ వుడ్ యాపిల్స్. అండ్ ఇది గ్రాఫ్టెడ్ వుడ్ యాపిల్. వుడ్ యాపిల్స్లోనే ఎన్ని వెరైటీస్. కొంతమంది తింటారంట కదా వుడ్ యాపిల్స్. ఇంకా స్వీట్ బేకరీ చెర్రీస్ అంట, అంటే మనకి కేక్ పైన పెడతారు కదా బేకరీలు అంటే చెర్రీస్, ఆ చెర్రీస్ అనుకుంటా ఇవి. ఇవన్నీ బేకరీ చెర్రీస్ అని. అండ్ ఇది పీనట్ బటర్. పీనట్ బటరా అంటే పల్లీలా? ఈ పీనట్ బటర్ అంటే ఏంటబ్బా? అండ్ థైలాండ్ పింక్ గోవా కూడా ఉన్నాయి. ఇదేంటి కొంచెం వెరైటీ ఉంది కదా పీనట్ బటర్ చెట్టు ఉంటుంది అనేసి నాకు తెలియదు. అండ్ ఇవన్నీ థాయ్ గోవాస్. ఈ పనసకాయలు చూడండి దగ్గర నుంచి ఎంత బాగున్నాయి. ఇవి చక్కగా తీసుకొని ఇంత చిన్న సైజులో ఉన్నప్పుడు ఏంటంటే మంచిగా వీటితో కర్రీ చేసుకోవచ్చు, లేదంటే బిర్యానీ కూడా చేసుకోవచ్చు. బాగుంటుంది పనసకాయ బిర్యానీ. అండ్ మీకు యాపిల్స్ చూపిస్తా అన్నా కదా, 2 యాపిల్స్ ఉన్నాయి ఇక్కడ బాగా. ఇది యాపిల్. సో ఇక్కడ యాపిల్ చెట్లు కాయడం అనేది కొంచెం కష్టమే అని, అందుకే చూసారా చెట్లు కూడా అంత ఫ్రెష్గా లేవు, కొంచెం పురుగు పట్టేసి కొంచెం అలా ఉంది. మేబీ ఈ వెదర్కి యాపిల్ సపోర్ట్ చేయవేమో. అన్న యాపిల్ అంట ఇది, అన్న యాపిల్, హరిమోహన్ యాపిల్ అంట. మరి యాపిల్లో వెరైటీసో లేదంటే పండిస్తున్న అది లైక్ డొనేట్ చేసిన వాళ్ళ పేర్లు నాకు తెలియదు, కానీ పేర్లు అయితే కొంచెం వెరైటీగా ఉన్నాయి యాపిల్స్ అయితే. ఉంది చెట్టు పేరు. ఇంకోటి చూపినా మీకు, స్పైసీ గోవా అంట. నాకు నార్మల్ గోవా చెట్లే తెలుసు, కానీ ఇక్కడికి వచ్చాక నాకు స్పైసీ గోవా ఉంటుందని విషయం తెలిసింది. తర్వాత బ్లూ గోవా ఉంటుందని విషయం తెలిసింది. థై గోవాస్, నార్మల్ గోవా తెలుసు, కానీ స్పైసీ అండ్ బ్లూ గోవా తెలియదు. అండ్ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ లైమ్, లైమే. అండ్ ఇదేం చెట్లు అంటే ఇది మామిడికాయలే, మిజియాకి మ్యాంగోస్ అంట. అదేం పేరు, మిజియాకి మ్యాంగోస్. అసలు ఎన్ని పేర్లు ఉన్నాయంటే అసలు నోరు కూడా తిరగట్లా మనకి, అన్ని వెరైటీస్ ఉన్నాయి అసలు మ్యాంగోస్లో అయితే. ఇక్కడ బనానా మ్యాంగో, బ్యారిక్స్ మ్యాంగో, ఎల్లో బనానా మ్యాంగో అండ్ బ్యారిక్స్ 4 మ్యాంగో వెరైటీస్లో. ఇది రెడ్ బనానా మ్యాంగో, థై రెడ్ మ్యాంగో అండ్ గోర్మతి మ్యాంగో. ఓ చాలానే ఉన్నాయి. ఇది కాటిమాన్ మ్యాంగో అండ్ కింగ్ ఆఫ్ చక్కపాత్ మ్యాంగో. పేర్లు అయితే అట్లా. అండ్ నూర్జహాన్ మ్యాంగో. నా డౌట్ ఏంటంటే ఇవి డొనేట్ చేసిన పేర్లా లేదంటే ఈ వెరైటీస్ నాకు అర్థం కావట్లా. నూర్జహాన్ మ్యాంగో ఇదైతే అసలు నేను ఎప్పుడు వెళ్ళా. అండ్ బ్లాక్ స్టోన్ మ్యాంగోస్. అండ్ ఇక్కడ అంతా స్ట్రాబెరీస్ ఉన్నాయి. స్ట్రాబెరీస్ అయితే ఉన్నాయి ఇక్కడంతా. ఇంకా మీకు సీమ వంకాయలు అంటే ఏంటో తెలుసా? ఇది అంతా సీమ వంకాయల తోట. సో మొత్తం అంతా కాప్ అంతా డ్రై అయిపోయింది, ఏవో కొన్ని ఉన్నాయి. సో ఇవి ఉన్నాయి, లేవు ఎక్కువ. ఓకే, యాక్చువల్గా వీటితో ఏం చేసుకుంటారో నాకు అంత ఐడియా లేదు, నేను ఎప్పుడు ఇవి ట్రై చేయలేదు. సో డెఫినెట్గా వీటితో అయితే ఈసారి వెరైటీ ఏదైనా చేద్దాం అనుకుంటున్నాం. సో నాకు సజెషన్స్ ఇవ్వండి, వీటితో ఏం చేసుకుంటారు. నాకైతే వీటి గురించి అసలు ఏం ఐడియా లేదు. సో మీకు నేను సీమ వంకాయలు చూపించాను కదా, అలానే కాకరకాయ పాదు కూడా ఉన్నది ఇక్కడ. అసలు ఫుల్ కాకరకాయ, కంప్లీట్గా తోట, పాదు కాదు తోట. కాకరకాయ క్రీపర్ కదా, సో చూసారా మంచిగా క్రీప్ అయ్యి మరీ ఎక్కింది చెట్లు అయితే. పెద్ద కాకరకాయలు. సో దీంతో కాకరకాయ చిప్స్ చేసుకుందాం అనుకుంటున్నా. సో రెసిపీ ఎవరికైనా తెలిస్తే డెఫినెట్గా చెప్పండి. మీకు ఒక పెద్ద కాకరకాయ చూపించిన, ఇది చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో కాకరకాయ. సో నేను మీకు అన్నట్టే వర్షం స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. 4 కూడా అవ్వలేదు, అప్పుడే వర్షం అయితే పడిపోతుంది. చెప్పా కదా మన బెంగళూరు వెదర్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూడదని. సో ఇక్కడైతే చాలా వెరైటీస్ ఆఫ్ అయితే సీడ్స్ కానీ ప్లాంట్స్ కానీ అన్నీ ఉన్నాయి. మీ దగ్గర కానీ మంచిగా ఏమైనా ఫామ్ ల్యాండ్ ఉండే మాత్రం డెఫినెట్గా ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి. మ్యాంగోస్ అయితే ఇప్పుడు తీసుకెళ్తేనే మంచిది, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ కల్లా మీకు మంచిగా చెట్లు కూడా వస్తాయి, దాంతో కాయలు కూడా.
సో వర్షం అయితే పడిపోతుంది, నేనైతే వీడియో ఇక్కడ ఎండ్ చేసేస్తున్నా. సో నేను కొన్ని చిన్న చిన్న ఫ్రూట్స్ అయితే పట్టుకెళ్ళా ఇక్కడ నుంచి. అవి ఏంటి అనేది అయితే నేను మీకు ఫోటో పెడతా లాస్ట్లోని, డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. సో అంతవరకు బాయ్ బాయ్.